హాయ్ అండి. ఈరోజైతే ఒక చోటకైతే ఒలుక్కొచ్చాము. ఎక్కడంటే పెదవేన్ల సూరాపేట ఎళ్ళే దారిలో అండి రోడ్డు పక్కన. చూడండి కాయ చూడండి ఎలా ఉందో. మొత్తం 6,000 కాయలు ఒలవాలంట. చూడండి. సైజు ఉంది అన్ని రకాలున్నాయనమాట దీంట్లో. చిన్న పిక్క, పెద్దది అన్నీ. కానీ వరుస లెక్కే మొత్తం. అక్కడక్కడ లేత కాయలు కూడా ఉన్నాయి. ఇవి చూడండి సైజ్ ఎంత చూడండి. ఈ సైడ్ బాగుంది కాయ సైజు. అన్ని రకాలు ఉన్నాయి. చిన్న, పెద్ద, బరువు, లేత, ముదురు. ఈ కాయలు ఎంత సైజ్ వచ్చినాయి, ఎంత పడి అనేది వీడియోలో చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. అరే అమ్మ విజయరా ఇది షార్ట్ అది కామరకోటనా వచ్చిన తర్వాత మనకి ఇలా వచ్చింది. కాయలు బాగా వెళ్తాడా అనేసి వస్తాక వాండర్ గారిలా ఉన్నట్టు ఉన్నాడు. మంకీ క్యాప్ బుక్కుల మీద పోస్తాడు. నేను కూడా అర్థమైతే ఇంకో మొత్తం చదివయ్యే లేక రాజీన మా పిల్ల ఎరా మన ఫోన్ చేస్తే వస్తావో రావో చెప్పాలిగా. ఇల్లువా ఆ ఉండడు పైన కూర్చొని అడిగా ఎంతసేపులో వచ్చేసాను. కొన్ని గంటలు పట్టింది కదా మూడా బ్రేకులు కూడా తీసుకోరా. వేగాయలు వెళ్ళిపోవడమే. చూద్దాం. అంత కాదురా బాబు, మా బామ్మడి తెల్లలేదని 2,000 గుర్తాడులే. వద్దనే అవ్వాలి కావాల్సి. ఎందుకు 50 కాయలు తీసుకోవాల్సిన తర్వాత ఆ పని అప్పుడు ఎవరు పిలవరు నిన్ను. బాగా కొడురా 10 కాయలు అటు ఇట్లో వలవాలంటే 5,500. 10 కాయలు అటు ఇట్లో వలవాలంటే 5,500. ఎక్కువ కూడా వలవకూడదంట. వెళ్ళండి తొందరగా ఆగలేకుండా. ఐదు వందలు వస్తే ఇంకెళ్ళలేదన్నా కానీ 300 400 ఆయన కూడా ఉంటాయి. 500 తక్కువ నేను చెప్పలే మరి చక్కగా నీట్గా చేసాడు చక్కగా. ఈ లేతకాయలు బాగా చేసాడు గ్రేడింగ్ చక్కగా. 5,000 కాయలు ఇవన్నీ.
చూడండి సైజ్ చూడండి బాగా వచ్చింది. ఈ లేతకాయలు నల్ల బీరకాయలు. ఇవి లేతకాయలు ప్యూర్ వైట్. వాటర్ అవుతున్నాయి, ప్యూర్ వైట్ అయినా వాటర్ అవుతున్నాయి. అమ్మ చూశారు కదండి కాయలు ఎంత సైజు వచ్చినాయి, ఎంతమంది కొలిచామో. ఈ కాయలు అయితే మనకి రైతు దగ్గర 16 రూపాయలు పడిందండి. కాయలు కొలిచినందుకు ₹1.5, లోడింగ్ చేసినందుకు ₹10, మొత్తం కలిపి ₹18 అయితే పడింది. మీకు కూడా ఇలాంటి కాయలు కావాలంటే నా ఛానల్లో ఫోన్ నెంబర్ వీడియో ఉందండి, చూసి నాకు ఫోన్ చేయండి. మీకు కాయలు పురమాయించి పంపించగలరు, మీరు వచ్చి చూసుకున్నా పర్లేదు. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్లో ఎప్పటికప్పుడు కొబ్బరికాయల రేట్లు ఎలా ఉన్నాయనేది ప్రతిరోజు వీడియో తీసి పెడతాను. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. దీనికి 5,000ఏనా? 5,500 నాకు తెలిసి. ఈ బండి మీద వేసుకెళ్తాయి 5,500 లాగిద్దా బండి అది టాటా ఏసీ 5,500. మీకు 300 లాగారా రోడ్డు కానీ 5,000కే ఇదే అనుకుంటా నేను. బరువుగా కాయ బరువు అయినా నేను చెప్పనా, దీనికి లెక్క రావాలంటే 5,500 అలవాలి ఇక్కడ. బండికి వెళ్దా అని అంటున్నాను. ఆయన 2 అన్నాడు, బండి లాగదా అన్నాడు. అదే అంటున్నా, లాగిద్దా ఆగదామని అంటున్నా. చిన్నకాయలు ఇవి, ఈ పాతకాయలు. 5,000 ఈ పాతకాయలు వచ్చినాయి, 5 చిన్నకాయలు వచ్చినాయి. ఇంకా సగం గ్రేడింగ్ ఉంది. బాగా తిప్పుతున్నాడు ఆయన. చెప్పాలి కానీ ఇప్పుడు అక్కడ లోడ్ చేసి వచ్చారా బాబు. ఎన్ని రా నా 50 పార్టీ తీసుకో రెడ్డి, తాగవేటి చూస్తున్నావు బాబాయ్. గడగడ వణుకుతున్నాడు. ముందు అయితే దాన్ని వస్తాడు, ఎందుకు రాడు, పరిగెత్తుకొస్తాడు. వాటికైతే ముందు తీసుకో తాగు ఇస్తాడు. రాజగారు వెళ్ళది అలా ఉంటే వాళ్ళు వద్దంటారు. మా వాళ్ళు అయితే ఎవరెవరు ఇక్కడ పరిగెత్తారు, రాయడిపల్లిలో ఉన్నారు వాళ్ళు. రాయపల్లిలో ఉన్నోళ్ళు నిన్న ఉలుపు అవదో 2 వెళ్ళిపోచ్చారు. 2 వెళ్ళిపోచ్చారు. 6 వెళ్ళారు, 4 అందరు వెళ్ళారు. 6 వెళ్ళి 6,000 వచ్చేసామా. 6,000 ఒకే 2 దగ్గరికి వచ్చారు. అప్పుడు మమ్మల్ని వాండర్ అంతే ఒక దిన్నమే పంపుతాను అన్నారు. సర్లే పంప అన్నారు. మళ్ళీ అనగానే ఒక క్షణం ఉండే వద్దు మేము వాళ్ళు చేస్తామని చెప్పారు. అయితే వచ్చేసి మళ్ళీ వెళ్ళి అక్కడ నూనె కొట్టి కొడితే వచ్చారు. మన 4,000 అంతన్నా మీరు మా వాళ్ళు గట్టిగా నిలిచినట్టయితే మా వరకు రావక్కనొద్దు ఈ కాయకి. మామూలుగా వాళ్ళిద్దరు వాళ్ళు చేస్తారే పీస్కాయ ఖాళీ పీస్కాయ వచ్చేసి 400 వచ్చాడు. 400 కదా ఎవరు జాయిన్ చేద్దాం రా. 3 నాకు 2 5 తప్పలేకుండా ఇక్కడ శ్రీనాథ్ 400 కాదు 600 చేశాడు. మరి ఇంకొక చేశారు. అది కాదు ఫస్ట్ గా నా పక్కనే చూడు 400. నేను పొద్దుల్లో ఉంటాను అనుకున్నా, పొద్దుల్లో ఉంటున్నా ఇది చూడేమో